దీనికి సంబంధించి డీటెయిల్స్లోకి ఈరోజు చర్చలోకి వెళ్దాం. ఇవాళ గెస్ట్ మనకి సీనియర్ జర్నలిస్ట్ అమర్నాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ నిన్న మా వాళ్ళు లేరా అంటూ శంషాబాద్ టెర్మినల్కి పేరు మార్పిడికి సంబంధించినటువంటి ఒక వ్యవహారం చూసాం. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్నవాళ్ళు పేర్లు పెడతారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు నచ్చని వాళ్ళు అది మంచిది కాదు ఇంకో పేరు పెట్టాలని అంటారు. ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు ఆ విధి విధానాలని ఖరారు చేయడం లేదా పేరు పెట్టడం లేదా మార్చడం అన్నది కేంద్ర పరిధిలో ఉన్న అధికారం. అది ఆ అధికారాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశానికి చెందిన అక్కడ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతిరాజు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రభుత్వం ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కనుక అది అమలు అయిపోయింది. సరే, ఇక్కడ ఇది తెలంగాణలో ఉంది కనుక, హైదరాబాద్ తెలంగాణకు చెందింది కనుక ఇక్కడ సీమాంధ్ర నేత పేరు పెట్టడం ఎందుకన్నది ఈ తెలంగాణ వాదుల అభిప్రాయం. దాన్ని మనం గౌరవించాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ వారికి సంబంధించిన వాటిలో పేర్లు ఏం పెట్టుకోవాలి, ఏం మార్చుకోవాలి అన్నది వారు చేస్తున్న పని. ఇప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ ఎన్జి రంగా యూనివర్సిటీని పేరు మార్చారు. అలాగే కర్ణాటక కూడా మారుస్తామని చెప్తున్నారు, కొన్నిటికి మార్చారు కూడా. అంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిలో వారు చేశారు, అక్కడ వాళ్ళ పరిధిలో ఉన్నవాళ్ళు వారు చేశారు. దీంట్లో అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో ఏం తప్పు లేదు. అసెంబ్లీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. మరి కేంద్రం వారు ఈ అభిప్రాయాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. నిన్న అసెంబ్లీలో కూడా చూసాం సార్, వాడి చర్చ జరుగుతూ ఉంది. ఎస్పెషల్ తెలంగాణకి సంబంధించినంత వరకు వారం రోజులు పొడిగించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ప్రతిపక్షాలకి ధీటుగా అధికార పక్షం ఎదుర్కొంటుందని మనం భావించాలా, లేకపోతే అధికార పక్షాన్ని నిజంగా ప్రతిపక్షాలు ఇరుకుని పెడుతున్నాయి? అసలు ప్రజల కోసం ఏమైనా ఉపయోగపడేలాగా ఉందని భావించారు? ఇప్పుడు దీన్ని అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సమావేశాలు లేదా పార్లమెంట్ సమావేశాలు అంతకంతగా తగ్గిపోతున్నాయి. అక్కడ డిబేట్లు జరగడం లేదు. దానికి కారణాలు ఏమైనా దానికి ప్రతిపక్షం కారణం కావచ్చు, లేకపోతే అధికార పక్షంలో ఉన్న అనాసక్తి కారణం కావచ్చు. ఎందుచేత అయినా సరే వాటికి పరిధి అదే ఆ కాలం రోజుకి ప్రతి సంవత్సరానికి తగ్గిపోతూ వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో 22కి జరుగుతుంది, వారం రోజులు పొడిగించి చర్చలు జరిపిస్తామని తెలంగాణ అసెంబ్లీ నిర్ణయించడం, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం చంద్రశేఖరరావు అభినందనీయుడు. దానికి ఆయన ఇది కానీ ఎంతవరకు అక్కడ మీనింగ్ఫుల్ చర్చలు జరుగుతాయి, అర్థవంతమైన చర్చలు జరుగుతాయని వేచి చూడాలి. ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో రూలింగ్ పార్టీ చేయకూడని పనులు టీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు ఆ సభ నడపడానికి చూడాలి తప్పించి రేవంత్ రెడ్డి మీద నీకు కావాలంటే యాక్షన్ తీసుకోండి, మీకు మెజారిటీ ఉంది, మీకు నచ్చకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకోండి, అంతే తప్పించి ఆయన మాట్లాడితే సభ నడను. ఇప్పుడు ఇప్పుడు టైము అన్నది కేటాయిస్తారు పార్టీలకి. ఏదైనా డిబేట్ వచ్చినప్పుడు టైం అనేది కేటాయిస్తారు. ఆ కేటాయించిన టైము ఎవరికి చేయాలన్నా వాళ్ళ చీఫ్ విప్లు, వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు నిర్ణయిస్తారు ఎవరికి ఎంత టైము వాడుకోవాలన్నది. అంతే తప్పించి దాన్ని కూడా నియంత్రిస్తారని రూలింగ్ పార్టీ అనడం మాత్రం అది సహేతుకం కాదు, అది అప్రజాస్వామికం కూడా. అటువంటి అప్రజాస్వామిక పోకడల్ని వారు తగ్గించుకుంటే మంచిది. ఎంచేదంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, మేము పర్మనెంట్గా అధికారంలో ఉంటామని వారు ఏమైనా భ్రమిస్తే అది భ్రమ మాత్రమే. వాళ్ళు అనుకుంటే అది భ్రమ మాత్రమే. అందుకని రేపొద్దుట మీరు ఇది వరకు అపోజిషన్ బెంచెస్లో కూర్చున్నారు, మీ మాటని సరిగ్గా మీకు అవకాశం ఇవ్వలేదని, తెలంగాణ మీద చర్చలకి అవకాశం ఇవ్వలేదు అని మీరు అప్పుడు అసెంబ్లీలో మీరు విమర్శించారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఆ మాట, మాకు అక్కడ ఇవ్వలేదు. అంతే, అదే పని మీరు వాళ్ళు చేసిన తప్పే. ఇప్పుడు ఆ రోజున వాళ్ళు చేసింది మీరు ఒప్పని రూలింగ్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ప్రతిపక్షం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చేసే అధికారం కూడా ఉందని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు మీరు.
అంటే పాత సంప్రదాయాల్లో కొనసాగింపుగా అంటే పాత సంప్రదాయం కాదు, అది పాత తప్పులనే మీరు పునరావృతం చేస్తున్నారు. అది ఎందుకు చేయాలి? మీకు అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు చెప్పండి, మీరు చూడండి, మీరు మాకు అవకాశం ఇవ్వలేదు ఆ రోజున, మేము డెమోక్రాటిక్, మేము మీకు అవకాశం ఇస్తాం, మీరు తిట్టుకుంటారు తిట్టుకోండి. కానీ ఇలాగ ఇప్పుడు తిట్టుకోవడాలు ఇప్పుడు కొట్టుకోవడాలు కూడా మంచి పద్ధతులు కాదు అవి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో డిబేటు డిస్కోర్సు ఉండాలి, లార్జర్ డిస్కోర్స్ ఉండాలి, లార్జర్ డిబేట్ ఉండాలి. అది దాని మీద ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకునే సహనం అన్ని పార్టీలకి ఉండాలి, ప్రతిపక్షానికి ఉండాలి, ముఖ్యంగా అధికార పక్షానికి ఉండాలి. అవి లేని విధంగా ఇప్పుడు కొన్ని పోకడలు వస్తున్నాయి. బట్ ఆయన చేసింది తప్పే, ఆయన చెప్పింది తప్పే అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకపోతే ఆయన మీద యాక్షన్ తీసుకోండి, మీకు మెజారిటీ ఉంది. అంతే తప్పించి ఆయన రేవంత్ రెడ్డి లేవగానే మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో ఇటువంటి అప్రజాస్వామిక అంటే ఆ రోజుల్లో ఒక గుజరాత్ అల్లర్లు జరిగిన వెంటనే గుజరాత్ అల్లర్ల మీద జరిగిన ఒక డిబేట్లో ఒక చాలా ఇన్సెన్సిటివ్ వ్యాఖ్య చేశారని జార్జ్ ఫెర్నాండెస్ మీద అపోజిషన్ ఆయన మాట్లాడితే మేము ఉండము, ఆయన అలా లీగ్స్ నుంచున్నా అంటే మేము హౌస్ను బాయ్కాట్ చేస్తాం అని వాకౌట్ చేసి సంవత్సరాలతో పాటు ఆయన నడిపించారు. అది ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళు అనుకున్నది అప్రజాస్వామికం అని. అంటే కానీ దానికి మేము జార్జ్ ఫెర్నాండెస్ ఆ రోజు చేసిన వ్యాఖ్య చాలా అనుచితంగా ఉంది, ఇన్సెన్సిటివ్గా ఉంది, కండెమనబుల్. దాన్ని ఇప్పుడు అబ్జెక్ట్ చేయవలసిందే. కానీ ఆయన డిఫెన్స్ మినిస్టర్, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ని మాట్లాడకుండా ఉండడానికి నువ్వు మాట్లాడితే మేము బయటకు వచ్చేస్తాం అనే ధోరణి రాని మాట్లాడినవులే, ఆయన మాట్లాడకుండా చేశారు. అది అప్రజాస్వామికం. ఆయన ఎంత కారణం చేస్తాను. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే యాక్షన్ తీసుకోండి. స్పీకర్ హ్యాస్ యాంపుల్ రైట్స్, యాంపుల్ అథారిటీ టు టేక్ యాక్షన్. సార్ ఇప్పుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలోకి వెళ్ళినట్లయితే ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు అవ్వచ్చు, అది ఒక రకమైన చర్చ. కాసేపు పక్కన పెడితే ఏదైతే రాజధాని ప్రతిపాదిత ప్రాంతం ఉందో తూళ్ళూరుకి సంబంధించి అక్కడ నిన్న చాలా గొడవలు జరిగినాయి. ఒక 2-3 పార్టీలకి సంబంధించి ఒక దుమ్మి లాంటిదే మనం చూసాం. అంటే ఈ టోటల్ సీన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఉపయోగపడాలంటే ఇటువైపు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఇప్పుడు దీని మీద అధికారం ఇప్పుడు ఒకటి మాత్రం మనం గమనించాలి, ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు తెలుగుదేశానికి అధికారం చేశారు, అధికారం కట్టబెట్టారు, వారు అధికారంలోకి వచ్చారు. దీని మీద మన ప్రత్యేక పరిస్థితుల్లో మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది కావాలి అన్నది నిర్ణయించే అధికార పక్షానికే ఉంటుంది. వాళ్ళు ఏదో కమిటీ వేశారు, కేంద్రం వేసిన కమిటీ సూచనలనేమో పక్కన పెట్టారు, శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వాళ్ళు కమిటీ వేశారు, కేబినెట్ కమిటీని వేశారు, లేకపోతే దాంట్లో ఇతరులు ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ఆ కమిటీ రాజధాని కమిటీ ఒకటి వేశారు, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అది అందరికీ ఆమోదయోగ్యం అయ్యేటట్టు చేయడం. కొన్నిట్లో మేము ప్రతిపక్షం కోసం మేము అపోజ్ చేయాలి కనుక అపోజ్ చేస్తామని అపోజ్ చేస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ అది కాకుండా మొత్తం అందరికీ ఎంత ఇప్పుడు దాంట్లోకి ఇది పర్మనెంట్ క్యాపిటల్కి సంబంధించిన విషయం. అది ఒకసారి మీరు అక్కడ మొదలు పెట్టేశారు అంటే అది మార్చడానికి వీలు లేదు, చరిత్రలో అలా ఉండిపోతుంది. మళ్ళీ అది మార్చడం అనేది చాలా కష్టతరమైనది, జరగని పని అసలు. అటువంటి తీసుకున్నప్పుడు అందరినీ మీరు కూడా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం జరగాలి. రెండోది, దీని మీద ఎక్స్పర్ట్స్, దీని మీద డిఫరెంట్ ఒపీనియన్లు ఉండడానికి ఎప్పుడైనా, ఏ విషయం మీదైనా డిఫరెంట్ ఒపీనియన్లు ఉండడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు బాగా అంటే ఘోరంగా విఫలమయ్యారని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ అఖిలపక్షం మీ అధికారం ఉంది, కానీ వాళ్ళ సజెషన్లు కూడా తీసుకోండి. మీరు కన్సల్టేషన్స్ అనేవి చాలా అవసరం. అసలు మీరు ఇటువంటి విషయంలో ఇప్పుడు మామూలు విషయాల్లో చేసిన అది అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ మీద కూడా ప్రతిపక్షాన్ని కన్సల్ట్ చేయాలి. ప్రతి విషయంలో ప్రతి పాలసీ డెసిషన్ తీసుకునే ముందు
ప్రతిపక్షాన్ని కన్సల్ట్ చేయాలి అన్నది సాధ్యం కాని పని. అది అసలు అలాగ అడగడం అనేది వారి అధికారంలో ఉండడం ఎందుకు, నీ మాట కూడా రోజు నిన్నే అడుగుతూ ఉంటే అలా కాదు. కానీ ఈ రాజధాని అంటే కీలక అంశాల మీద ప్రతిపక్షాలని కూడా తీసుకెళ్లవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఇదివరకు 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు దగ్గరలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అంతకుముందు 12-13 సంవత్సరాలు ఇంతకుముందు ఒక 12-13 సంవత్సరాలు అది ప్రతిపక్ష నేతగా చేశారు. మొన్న 10 సంవత్సరాలే కాకుండా అంతకు ముందు కూడా ప్రతిపక్ష నేతగా చేశారు. ఆయన చక్కగా చేసిన ఇంత అనుభవం ఉన్న ఆయన అదే చెప్తుంటారు రోజు. ఇప్పుడు రోజు ఎట్ ది టాప్ ఆఫ్ ది హ్యాట్ చెప్తూ ఉంటారు ఆయన. నేను చాలా అనుభవజ్ఞుడిని ఆయనే చెప్తూ ఉంటాడు, మనం చెప్పక్కర్లే, ఆయనే చెప్పేసుకుంటూ ఉంటాడు. కానీ నేను అంగీకరిస్తున్నాను, చాలా అనుభవజ్ఞుడు. ఆ అనుభవాన్ని అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ అనుభవాన్ని అమలు చేయడం లేదన్నది నా భావన. ఇప్పుడు ఏదైనా చెప్పడం బాగానే ఉంటుంది, నేను అనుభవజ్ఞుడు కనుక నేను చేసిన ప్రతి నిర్ణయం మీరంతా యాక్సెప్ట్ చేయాలి అని అంటే అనుభవజ్ఞుడు చెప్పవలసిన మాట కాదు అది. ఒక యారోగెంట్ పొలిటీషియన్ చెప్పాల్సిన, నేను చేశాను మీరు చూడండి, నేను చేశాను మీరు అమలు చేయండి, మీరు చేశాను మీరు యాక్సెప్ట్ చేయండి అని అన్నది యారోగెన్స్. అది అనుభవాన్ని తెలియజేయదు. దాన్ని ఆ అనుభవాన్ని చేసి అందరినీ కలుపుకుపోయి ఇవాళ మంచి చెడ్డ అన్నది ఇప్పుడు అక్కడ కూర్చున్న నాకైతే ఆ ప్రాంతం ఊరికే ఎప్పుడైనా ఇలా అటు ఊరికే వెళ్ళిన వాళ్ళం కానీ ఆ ప్రాంతంలో మాకు లోతుపాతులు తెలిసినవి కాదు. మనకు ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడో ఎక్వైర్డ్ నాలెడ్జ్, దాని గురించి ఉన్నది, మనకి అనుభవపూర్వకంగా లేదు నాకు. కానీ అక్కడ అందరూ చెప్పేది ఏంటంటే 3 పంటలు పండుతాయి, అది చాలా కౌలుకే ₹1,00,000 ఇస్తున్నారు, ₹1,00,000 ఎకరానికి కౌలు ఇస్తున్నారు. అటువంటిది తీసుకుంటాం అన్నది ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న భూములన్నీ అంటే ఉపయోగంలో ఉన్న భూములు కొన్ని తీసుకోవచ్చు, కానీ మొత్తం అంతా 30,000 ఎకరాలు మీరు తీసుకునేదంతా కూడా అక్కడ ఒక సెంటు గవర్నమెంట్ భూమి లేని ప్రదేశంలో ఎంపిక చేసుకుని అక్కడ రైతుల దగ్గర నుంచే పూలింగ్ అనో లేకపోతే ఎక్వైరీ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమే కదా. ఏదైనా ఆ తీసుకునే ప్రక్రియ చేసినప్పుడు అందరి ఆమోదం పొందడం అనేది అవసరం. ఆ పని చేయడంలో విఫలమయ్యారు కనుక ఇటువంటి గొడవలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా సరే కాస్త ఆలోచించి కాస్త విచక్షణతో ముందుకెళ్లాల్సిన అవసరం. ఎప్పుడైనా సరే వివక్ష, ఇప్పుడు మనం ప్రతిపక్షము పాలకపక్షము రెండూ కూడా ఇటువంటి ప్రజా సంబంధమైన అంటే మొత్తం లార్జర్ స్టేట్ ఇంట్రెస్ట్కి సంబంధించిన విషయాలు, కీలక అంశాలు, ఈ పర్మనెంట్ అసెట్స్, వీటికి సంబంధించి ఇప్పటికైనా సరే తన భేషజాలను వదులుకొని తన అనుభవాన్ని అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ అంటే అపోజిషన్లో ఉన్నది ఒక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటే, ఇంకా అసలు అక్కడ ఇంకెవరు లేరు. సిపిఐ సిపిఎంకి రిప్రజెంటేషన్ లేదు, కాంగ్రెస్కి రిప్రజెంటేషన్ లేదు. ఎవరో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నెగ్గారు, బీజేపీ ఏమో పాలకపక్షం పక్కనే మంత్రివర్గంలో చేరి మిత్రపక్షం, అది మొత్తం వారు ఉన్నారు. వారు లేని ఒక వాళ్ళని అడగవలసిన అవసరం నాకేముంది, నేనే అన్ని అనుకుని చీఫ్ మినిస్టర్ అనుకుంటే చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇటువంటి ఫేస్ చేయవలసి వస్తుంది. సార్ ఒకసారి జాతీయ స్థాయిలో ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్యన వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్లీట్గా విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఏదో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఒబామా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకంగా మన భారతీయులకి తీపి కబుర్ లాంటిదే. అక్కడ వీసాకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాటన్నిటికీ కూడా నేను చూస్తాను, వాటిని కాస్త సరళతరం చేస్తూ అంటున్నారు, కొత్త విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. మరోవైపు ఆయన్నే మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా చీఫ్ గెస్ట్గా కూడా ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీని అంతటిని మనం ఏ విధంగా చూడాలి? అంటే భారత ప్రతిష్ట విదేశాల్లో పెరుగుతోందన్న దానికి భారతదేశ రాజకీయ ప్రతిష్ట, వాళ్ళ ఎకనామిక్ ప్రతిష్ట, వాటి హ్యూమన్ రిసోర్సెస్ ప్రతిష్ట బాగా పెరిగినాయి అనడానికి ఒబామా ఇక్కడ మన గణతంత్ర దినోత్సవానికి పెద్ద వాళ్ళు చాలామంది వచ్చారు. నాకు జ్ఞాపకం లేదు కానీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఎప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు మన గణతంత్ర దినోత్సవానికి రాలే. ఇక్కడ కానీ సోవియట్ అధ్యక్షుడు వచ్చారు. సోవియట్ అధ్యక్షుడు ఒకసారి వచ్చాడు.
కానీ ఎప్పుడు అమెరికన్ అధ్యక్షుడు రాలే. కనవ దేశాల నుంచి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఏదో ఒక దేశం నుంచి కామన్వెల్త్ దేశాలు కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అని తీసుకొస్తారు. కానీ అమెరికన్ అధ్యక్షుడే దీనికి వస్తున్నారు అంటే గణతంత్ర దినోత్సవానికి తప్పకుండా ఇది సిగ్నిఫికెంట్. ఈ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ వల్ల భారత్ ప్రతిష్ట పెరుగుతుంది. ఒక కమిటీ ఆఫ్ నేషన్స్లో మన ప్రతిష్ట పెరుగుతుంది. అమెరికాతోటి సత్సంబంధాలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నాయి. వాళ్ళు మనకి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగించడానికి ఇప్పుడే ఆయన చర్యలు తీసుకున్నారు. అది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. దాంతోపాటు ఆయన వస్తున్నారంటే సంతోషించదగిన పరిణామం అది. అయితే సార్, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రకరకాల బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సంస్కరణలు చేపడుతున్నారు, రకరకాల అంటే వాళ్ళ కోణంలో. ఇప్పుడు గ్యాస్కి సంబంధించి ఆధార్ అన్నారు, ఆధార్ లేదన్నారు, తర్వాత మళ్ళీ ఆధార్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఇప్పుడు క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో ధనిక వర్గానికి ఉంటారో వాళ్ళకైతే రాయితీ లేదు అంటే రకరకాలు చెప్తున్నారు. వీటన్నిటిని మనం ఏ విధంగా చూడాలి మరి? ఇప్పుడు ఇది చిదంబరం చేస్తున్నది. ఇప్పుడు అరుణ్ జైట్లీ నేను చేస్తానని, అప్పుడు ఆయన చేస్తానని అన్నప్పుడేమో ఈ అరుణ్ జైట్లీ వ్యతిరేకించారు. ఆయన అప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో ఆయనేమో ఆయన ఇళ్ళకి యాగి చేశారు. ఇప్పుడు అదే చేస్తానంటున్నారు. అది ఇప్పుడు క్రీమీ లేయర్ అన్నది నాకైతే నేను పర్సనల్గా చెప్తున్నాను, ఏదో ఒక ఎక్కడో అక్కడ పెట్టి తీరాలి. ఇప్పుడు ఎవరో జోకులర్గా అన్నట్టు అంబానీకి కూడా సబ్సిడైజ్డ్ గ్యాసేనా? ఇప్పుడు అది ఏదో ఒక అంటే మధ్యతరగతి కుటుంబాలకి కొంచెం ఊరట కలిగించేటట్టు ఏదో 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఎంతో అంత ఏదో ఒక పెట్టుకుని ఒక ఇన్కమ్ లిమిట్ పెట్టి ఆ ఇన్కమ్ లిమిట్ తర్వాత వాళ్ళకి అందరికీ సబ్సిడీ ఉండదు అని పెట్టడం అనేది నేనైతే పర్సనల్ లెవెల్లో వెల్కమ్ చేస్తున్నాను. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు వాళ్ళు దే కెన్ అఫోర్డ్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్. ఇప్పుడు వాళ్ళు 5 స్టార్ హోటల్స్లోకి వెళుతున్నారు, పెద్ద పెద్ద టారిఫ్లు వేల రూపాయలు రోజుకి 30,000 రూపాయలు 50,000 రూపాయలు పే చేస్తున్నారు. ఒక 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్తే మీరు వేల కొలది బిల్లు పే చేస్తున్నారు. ఎందుకు? అక్కడ మీకు యాంబియన్స్, అక్కడ ఉన్న సౌకర్యాలు మీకు కావలసినట్టు వాళ్ళు చేస్తారు అని. యూ పే ఫర్ వాట్ యూ గెట్. అది దానికి అలాగా దీనికి ఎందుకు, గ్యాస్కి మాత్రం ఎందుకు చేయకూడదు? అఫోర్డబిలిటీ చూడాలి. అఫోర్డబిలిటీ చూసినప్పుడు మీరు కొంచెం సంయమనంతో అందరూ ఇంటరెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి, పర్టికులర్గా మధ్యతరగతి, పేదలకు ఎలాగ ఇవ్వడమే, కానీ మధ్యతరగతిని కూడా కొంతవరకు మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాసు లేకపోతే ఏదో ఒక లిమిట్ పెట్టుకుని అక్కడ వరకు అది పెట్టడంలో నేనైతే పర్సనల్గా నేను వెల్కమ్ చేస్తున్నాను దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు మార్నింగ్ వచ్చి మీ అనాలిసిస్ అందించినందుకు. ఇది ఇవాళ హెడ్లైన్ షో. స్టే ట్యూన్ టు సాక్షి.